వైసీపీ అధినేత వైఎస్ జగన్ కు నేతలకు మధ్య గ్యాప్ బాగా కనిపిస్తోంది. మళ్లీ ఏకపక్ష నిర్ణయాలు తమ పార్టీ అధినేత తీసుకుంటారన్న భయం ప్రతి ఒక్కరిలో కనిపిస్తోంది. చివరి నిమిషంలో అందిన నివేదిక మేరకు నిర్ణయం తీసుకుంటారేమోనన్న ఆందోళన ప్రతి ఒక్కరిలోనూ ఉంది. కేవలం టికెట్లు కేటాయింపులోనే కాదు, అనేక విషయాల్లో జరుగుతున్న ప్రచారం నేతలను ఒకంత టెన్షన్ పెడుతోంది. ఆళ్ల రామకృష్ణారెడ్డి లాంటి నేతలకే టికెట్ దక్కుతుందా లేదా అన్న అనుమానం ఉందని, అలాంటిది తమలాంటి వారి పరిస్థితి ఏందని కొందరు తన సన్నిహితుల వద్ద వ్యాఖ్యానిస్తున్నట్లు తెలిసింది. టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ ప్రాతినిధ్యం వహించే మంగళగిరి నియోజకవర్గంలో జగన్ ఈసారి అభ్యర్థిని మారుస్తారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. లోకేష్ పై పోటీకి ఇప్పటికే ఒకరిని సిద్ధం చేశారని ప్రచారం ఇటీవల కాలంలో ఊపునందుకుంది. అయితే అది అధికారిక సమాచారం కాకపోయినప్పటికీ జగన్ సన్నిహితంగా ఉన్న నేతలు కూడా వాటిని ఖండించకపోవడం ఈ అనుమానాలకు ఊతమిస్తుంది. గత ఎన్నికల తరహాలోనే వచ్చే ఎన్నికల్లోనూ జగన్ వ్యవహరిస్తారా అన్న సందేహం మాత్రం వైసీపీ నేతల్లో ఉంది. అందుకే పార్టీ కార్యక్రమాల్లో పెద్దగా హడావిడి చేయకుండా వేచి చూస్తున్నారంట. గత ఎన్నికల్లో మంత్రుల దగ్గర నుంచి అందరినీ నియోజకవర్గాలను మార్చారు. ఆ ప్రయోగం గత ఎన్నికల్లో విఫలమైంది. గత ఎన్నికల ఫలితాలు చూసైనా సరే తన స్టాండ్ మార్చుకుంటారేమోనని భావిస్తున్నారు. కానీ ప్రస్తుతం అందుతున్న సమాచారం మేరకు మరొక టీం నియోజకవర్గాల వారీగా సర్వేలు చేస్తూ నేతల పేర్లను పరిశీలిస్తోందని నేతలకు తెలియడంతో ఈ విషయంలో ఒకంత ఆందోళనలో ఉన్నారు. ఒక్కొక్క నియోజకవర్గం నుంచి 1 నుంచి 3 పేర్లను ఇవ్వాలని జగన్ సూచన మేరకు సర్వే సంస్థ నివేదిక ఇస్తుందన్న ప్రచారంతో ఫ్యాన్ పార్టీ నేతలకు కంటి మీద కునుకు లేకుండా పోయింది. మొత్తం మీద జగన్ ఏం నిర్ణయం తీసుకుంటారనేది మాత్రం చివరి వరకు సస్పెన్స్ అని చెప్పాలి.